హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా ఇంట్లో దేవుడిని నిమజ్జనం చేసి వచ్చాక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మా వీధిలో కూడా పెట్టారు, కానీ 4 days అయిపోయింది కదా, ఇంకా రేపు నిమజ్జనం చేసేస్తున్నారు అంటే ఈ రోజు వెళ్తున్నా అనమాట. అంతలోపు మా అత్తయ్య గరికి పూజ అదేదో సంథింగ్ అంటారు, అదైతే మాల కట్టారనమాట. త్వరగా కడుతున్నారు, నేను వెళ్ళిపోతానని. మా షాప్కి అయితే వచ్చేసాను. ఏ సంవత్సరం కూడా నేను వినాయక చవితికి లాస్ట్ డే రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అలా వెళ్ళిపోతాను అనమాట. ఈ సంవత్సరం ఒక ముందు రోజే వచ్చేసాను. నేను వెళ్ళేటప్పటికైతే మా వీధిలో పూజ అయిపోయింది, ప్రసాదం పంచుతున్నారు అనమాట. మా ఇంటి నుంచి తెచ్చిన మాల కూడా ఇక్కడ వేసేసి మా వీధిలో వినాయకుడిని చూడండి, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉంటుంది. కాకపోతే నేను వెళ్ళింది శనివారం కాబట్టి ఇంకా నాన్ వెజ్ చేయలేదు, బిర్యానీ చేశారు. మా వీధిలో పెట్టిన దేవుడికి మా తరపున లాస్ట్ డే రోజు ప్రసాదం ఇస్తున్నాం అనమాట. లీస్ట్ ఇచ్చాను మా మావయ్యకి, ఏమేమి తెచ్చారో అని ఒకసారి చెక్ చేసేస్తున్నా. ఈవినింగ్ అలా ఈదిలో పూజ అవుతుంది అనమాట. పూజ అయిపోయాక ఆల్మోస్ట్ కాశీనగర్లో 5 days నుండి నిమజ్జనం చేసేస్తారు. ఇంకా ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. ఆ రోజే నైట్ అలా మా వీధిలో చిన్న చిన్న పిల్లలకి స్పోర్ట్స్ గేమ్ అలాంటివి ఆడిపించారు. ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్ పెట్టారు, ఇది బ్లైండ్ గేమ్ అంట. ఫస్ట్ మా తమ్ముడే వెళ్ళాడు, ఏదో సరదా కోసం అని అలా వెళ్ళి కూర్చుంటే వాళ్ళ అరుపులకి నాకైతే హెడ్ఏక్ వచ్చేసింది. నైట్ 12:30 అయిపోయింది అనమాట పడుకునేటప్పటికి. ఏమేమి గేమ్స్ పెట్టారో మీరే చూసేయండి ఒకసారి. బాబా నువ్వు డీజేకి చూడకూడదు, సూపర్ పోల్. చూస్తున్నాను బాబా ఇటు పక్క డాన్స్ అలాగే ఉండండి. ఈ షార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నా డే ఎలా జరిగిందో మీరు చూశారు కదా. ఇంకా నెక్స్ట్ షార్ట్లో కలుద్దాం. చలో బాయ్.